MFSN న్యూస్ కి స్వాగతం. బుద్ధ జయంతి ఘనంగా వేడుకలు. ముఖ్య అతిథిగా ఉపాధ్యాయుడు హమీద్ ఖాన్ సూర్యాపేట ప్రముఖ ఆర్ట్ మాస్టర్ శిరంశెట్టి ఆనంద్ బుద్ధ జయంతి సందర్భంగా స్థానిక సృజన స్కూల్లో ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి ప్రపంచానికి జ్ఞానాన్ని, శాంతిని అందించిన బుద్ధుడికి నివాళులర్పించారు. పిల్లలకు బుద్ధుడి బొమ్మల పాఠాలు నేర్పించి పిల్లల ముందు ఈ వేడుక చేశారు. ప్రముఖ కవి, విశ్రాంత ఉపాధ్యాయుడు హమీద్ ఖాన్ సార్ మాట్లాడుతూ బుద్ధుడు ప్రపంచానికి ఎలా బతకాలో, ఎలా శాంతి మార్గంలో నడవాలో నీతులు బోధించాడని చెప్పారు. ఈ వేడుకల్లో పల్లె మణిబాబు, ఆర్ట్ నేర్చుకునే విద్యార్థులు పాల్గొన్నారు. ఆనంద్ ఆర్టిస్ట్ గారు మరియు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు, వారి పేరెంట్స్ మరియు పిల్లలు అందరూ కూడా మీరు బాల్య దశలో ఉన్నారు కాబట్టి పెద్దవాళ్ళు చెప్పేది చాలా జాగ్రత్తగా వినాలి. ఎప్పుడైనా సరే ఎవరు చెప్పినా కూడా, తరగతిలో కానీ, బయట కానీ, సమాజంలో కానీ, మీ కుటుంబ సభ్యులు ఎవరు ఏం చెప్పినా కూడా మీకు ఎంతో భవిష్యత్తు ఉంటుంది కాబట్టి విషయాలు బాగా వినాలి. ఫస్ట్ విన్న తర్వాత మీరు ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. అయితే బుద్ధుడు అంత గొప్ప వ్యక్తి. ఆయన ఒకప్పుడు రాజు. వాస్తవానికి రాజు ఏం చేసిండు, మంచి హంగామాగా బాగా ఆడంబరంగా తన జీవితాన్ని గడిపేటువంటి సందర్భంలో ఒకరోజు రాజభవనం బయటకు వచ్చేసరికి ఒక వృద్ధుడు మూలుగుతూ కూర్చున్నాడు. చేతగా వయోవృద్ధుడు. ఆయన అవయవాలన్నీ కూడా క్షీణించినాయి. అతనికి తెలియదు ఆ విషయం. బయటకు వెళ్ళేసరికి ఏంటి ఈ పరిస్థితి అని పక్క వాళ్ళని అడిగాడు. రాజు కాబట్టి మిగతా వాళ్ళని అడిగాడు. అంటే వయసు మీరిన తర్వాత ఇలాగే ఉంటుంది సార్ అని చెప్పారు. మరికొంత దూరం నడిచేసరికి ఎవరో చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని మోసుకొని పోతున్నాడు. అరే ఇదేంటి అని ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఏంటి ఇది అంటే, అవును సార్, పుట్టిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా చనిపోతారు కదా అని చెప్పారు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. అంటే మనిషి పుట్టడం, చనిపోవటం గ్యారంటీనా, మరి ఎందుకు ఈ జీవితం ఎన్నాళ్ళు బతకాలి అని ఆయన ఆ రాజరికాన్ని వదిలిపెట్టేసి బుద్ధ ఆశ్రమాన్ని తీసుకొని బౌద్ధుని యొక్క సిద్ధాంతాలు చేయడానికి ఎక్కడికో దూరాన అడవులకు వెళ్ళి బోధి వృక్షం కింద 49 రోజులు మౌన దీక్ష చేసినాయి. మౌన దీక్ష అంటే కూర్చొని నిద్రాహారాలు మానివేసి కేవలం దీక్ష చేసింది. అప్పుడు ఆ బుద్ధగ్రహం దగ్గర ఆ బోధి వృక్షం అన్నమాట, దాని కింద ఆయనకి జ్ఞానోదయం కలిగింది. ఆ జ్ఞానోదయం కలిగినటువంటి అంశాలను ప్రపంచంలో బోధించాలని బయలుదేరి ప్రతి గ్రామం తిరిగి ఆయన శిష్యులను తయారు చేసుకొని బుద్ధుని యొక్క సూత్రాలను ప్రపంచానికి చాటి చెప్పే రీతిలో ఆయన ఆ విధంగా ఎంతో కృషి చేసింది. ఆయన చెప్పినటువంటి విషయాలు మీరు కూడా పిల్లలు బాగా ఆలోచించాలి. ఒకటి ధర్మాన్ని గురించి చెప్పిన ధర్మం ఆచరించాలి. ఎప్పుడైనా అధర్మం అనేది మనకు పనికిరాదు. ఏ గొప్ప వ్యక్తి కానీ ఎవరికైనా సరే ధర్మం ఏం చేయాలి? తండ్రి డ్యూటీ తండ్రి చేయాలి, తల్లి డ్యూటీ తల్లి చేయాలి, ఉపాధ్యాయుని డ్యూటీ ఉపాధ్యాయులు. అది ధర్మం అన్నమాట. వ్యాపారస్తుడు డ్యూటీ చేయాలి. ఆ ధర్మాన్ని గురించి అనేక పుస్తకాలలో తన శిష్యుల ద్వారా ప్రచారం చేశాడు. రెండవది అహింస గురించి చెప్పాడు ఆయన. జీవహింస చేయరాదు. పశువులను, పక్షులను చంపి తినడం ఉంది కదా, అది మానేసేయాలి. ఈ ధర్మము, అహింస. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.